హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇంటర్లింక్ సంబంధించిన ఒక అప్డేట్ని అయితే చెప్పబోతున్నాం అన్నమాట. ఎందుకంటే తక్కువ రోజుల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా 6 మైనింగ్లు అనేవి ఎవరు చేసుకున్నారో వాళ్ళకి మంచిగా కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయండి. లేదా మీ ఖాళీ సమయంలో ఒక 2-3 అయినా సరే మీరు చూస్తూ ఉండాలంటే మైనింగ్ అనేది ఇక్కడ మైన్ స్టిల్లింగ్ అని మీద క్లిక్ చేసి ఇక్కడ మైన్ చేయాలన్నమాట. చేయకపోతే 2 రోజులు ఎవరైతే మైనింగ్ చేయలేదో వాళ్ళ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి డౌన్ అవుతూ లాస్ట్కి బ్లాక్ అవుతుంది అన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాలామందికి బర్నింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసింది కంపెనీ, చూసారుగా. వీళ్ళందరి అకౌంట్స్ నా దాంట్లో నుంచి పోయాయి. దాదాపు ఎంతమంది అకౌంట్స్ పోయాయని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మొత్తం మీద నా డైరెక్ట్ టీమ్ ఎంతమంది అకౌంట్స్ ఇన్యాక్టివ్లు ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్ అకౌంట్స్ చూసారు కదండి, 321. ఇన్యాక్టివ్ అకౌంట్స్ అంటే ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్లు ఉన్నాయి, దాదాపు 80 మంది ఉన్నారన్నమాట. ఇండైరెక్ట్ టీం చూసుకున్నట్టే ఇన్యాక్టివ్లో దాదాపు 500 మంది దాకా ఉన్నారు. అంటే వీళ్ళ అకౌంట్స్లో కాయిన్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. కాబట్టి చేసేది ఫ్రీ సబ్జెక్టే, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఖాళీ సమయంలో చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అప్డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకి 40 లక్షలు అంటే 4 మిలియన్స్ యూజర్స్ ఈ యొక్క ఇంటర్లింక్ అవ్వడం చేత వీళ్ళు స్పిన్ వీల్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా నవంబర్ 9 నుంచి నవంబర్ 23 దాకా వీళ్ళు ఇవ్వడం జరిగింది అన్నమాట. దీనికి సంబంధించి దీన్ని మీరు క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది. ఏ రకంగా ప్రైజులు ఇస్తారనేది కూడా మనకి కింద వీళ్ళు డీటెయిల్గా రాశారన్నమాట. ఓకేనండి, డీటెయిల్గా రాశారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను లోపలికి వెళ్ళిందో చెప్తాను. ఇక్కడ స్పిన్ అవ్వ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టోకెన్స్ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ గోల్డ్ కలర్లో టోకెన్స్ కనిపిస్తున్నాయి కదా, 5 ఇలా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈ టోకెన్స్ లేవనుకోండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీరు ఫేస్బుక్లో షేర్ చేసినందుకు ప్రతిరోజు ఒక టోకెన్ వస్తుంది. అలాగే ఎక్స్లో షేర్ చేస్తే ఒక టోకెన్ వస్తుంది. ట్విట్టర్లో షేర్ చేసిన మీకు మీ రెఫరల్ కోడ్ ద్వారా ఎవరైనా జాయిన్ అయినా, అంటే నా రెఫరల్ కోడ్ అనేది కూడా మీకు ఇక్కడ పక్కన డిస్ప్లేలు ఇస్తున్నాను. నా రెఫరల్ కోడ్ కొట్టినా సరే మీకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది అన్నమాట. అలాగే మీరు ఎవరికైనా ఇన్వైట్ చేసినా సరే ఆటోమేటిక్గా ఒక 9 స్పిన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. చూసరికి ఈ రకంగా మనకి ఈ యొక్క స్పిన్స్ అనేవి అంటే టోకెన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనం స్పిన్స్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి వీళ్ళు పెట్టిన అమౌంట్స్ అనేవి వస్తాయి. ఓకేనండి, ఎంత అమౌంట్లు వస్తాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక్కడ నాకు 5 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ముందుగా ఈ 5 అనేది వాడుతున్నాను అనమాట. స్పిన్ కొట్టగానే మనకి ఇలా తిరుగుతుంది. ప్రతి స్పిన్కి ఒక లెటర్ అనేది వస్తుందండి. ఓకేనా, మనం ప్రతి స్పిన్ చేసిన ప్రతిసారి ఒక లెటర్ అనేది ఈ రకంగా వస్తుంది. మనకి ఇంటూ కొట్టేసి మళ్ళీ మనకు స్పిన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం కొడదాం. మొత్తం మీద 5 టోకెన్లు కూడా వాడుతూ ఉన్నాను నేను. 5 టోకెన్కి ఏ రకంగా వస్తాయి ఏంటనేది కూడా మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, ఈ రకంగా అయితే ప్రతి స్పిన్కి ఒక లెటర్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్ని ఎక్కువ లెటర్స్ వస్తే అంత మంచిదండి. ఎందుకంటే మనకి వీళ్ళు దాదాపు $1,00,000 సంబంధించిన అమౌంట్ని మనకైతే వీళ్ళు ఇవ్వదలుచుకున్నారన్నమాట కంపెనీ వాళ్ళు. ఎందుకంటే 40 లక్షలు అయిన ఈ తరుణంలో. ఓకేనా, చూసారు కదా, మొత్తం మీద నాకు 3 లెటర్స్ అయితే వచ్చినాయి. ఓకేనండి, లాస్ట్ లెటర్ వచ్చి మళ్ళీ ఎన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ లెటర్స్ అన్నీ మనకి ఎన్ని వచ్చినాయి చూసుకోవాలంటే ఇక్కడ ఇన్ఫినిటీ అని ఉంది చూసారా, ఇన్వర్టర్ అని ఉంది చూసారా. ఇన్వర్టర్ మీద క్లిక్ చేయగానే నాకు ఎన్ని లెటర్స్ వచ్చాయో మీరు కనిపిస్తాయి. టీలు వచ్చి 2 వచ్చినాయి, ఎన్లు వచ్చి 4 వచ్చినాయి, ఐలు వచ్చి 4 వచ్చినాయి. ఇక్కడ మీకు 10,000 USD అనేది ఇంటర్లింక్ వాళ్ళు వేయాలంటే ఇవన్నీ కూడా ఫిల్ అవ్వాలన్నమాట. అంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ITLG అనేది ITX అనేది మనకి ఇక్కడ ఫిల్ అవ్వాలన్నమాట. నాకు కొన్నే ఫిల్ అయినాయి. అలాగే రెండో దాంట్లో వచ్చేసి ఇంటర్లింక్ ల్యాబ్స్ అని వస్తే మనకి 1000 USD ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా చాలా ఫిల్ అవ్వాల్సి ఉన్నాయి. అలాగే $50 కావాలంటే ఇంటర్లింక్ అనేది వస్తే మనకి 50 USD అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. అలాగే ఇంటర్ అని జస్ట్ మనకి ఒక 5 లెటర్స్ వచ్చినా సరే ఒక $5 దాకా ఇస్తారు. అలాగే ఇక్కడ మీకు ఇంటెల్ అని INTL అని వచ్చిందనుకోండి, మీకు ఒక క్లెయిమ్ అంటే మళ్ళీ ఒకసారి మీరు స్పిన్ చేసుకునే అవకాశం ఇస్తారన్నమాట. ఈ రకంగా కూడా మనకు అన్నీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే అమౌంట్లన్నీ కూడా మీకు ఇక్కడ చూసారు కదా, ఎంత అమౌంట్లు ఇస్తున్నారు ఏంటి అనేది. కాబట్టి ఇక్కడ మీరు ఎవరినైనా యూజర్స్ని జాయిన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ అవకాశం ఉంది కాబట్టి చేసుకోండి. టోకెన్స్ లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలని కూడా మనం ఇక్కడ చెప్పాము. కొద్దిగా నాయిస్ వస్తుందండి, షాప్లో ఉన్నాను కాబట్టి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా ఈ స్పిన్ వీల్ ద్వారా మీరు మీ యొక్క లక్ని అయితే మీరు చేసుకోవచ్చు. ఎంతమందికి వస్తాయంటే దాదాపు $1,00,000 వర్త్ అనేది వీళ్ళు ఇస్తున్నారన్నమాట. చూసారు కదా, పైన $1,00,000 వర్త్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. అది ఎంతమందికి వస్తుందంటే వాళ్ళకి యూజర్ని బట్టి వస్తుందన్నమాట. చూసారు కదండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా రెఫరల్ కోడ్ వచ్చేసి పైన మీకు పక్కన డిస్ప్లే మీద ఇస్తున్నాను. ఈ డిస్ప్లే మీద ఉన్న రెఫరల్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఫ్రీగా స్పిన్ అనేది పొందొచ్చు అన్నమాట. ఓకేనండి, అలాగే ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో
దానికి సంబంధించిన వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను పెడుతున్నాను. మీరు ఆ వీడియో అనేది చూసేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతిరోజు ఏం చేయాలి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అదే వీడియోలో ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. సింపుల్గా ఇది చేశాను. ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ కూడా ఏం జరుగుతుందంటే మనకి వ్యాలెట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ వ్యాలెట్ యాడ్ చేసుకోవడం మీద చాలామంది అయితే వీడియోలు చేశారు. ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు ఆ వీడియోలు ఫాలో అవుతూ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇంటర్లింక్ గురించి చాలామంది చెప్తున్నారు కాబట్టి హౌ టు యాడ్ వ్యాలెట్ అని చెప్పి మీరు ఇంటర్లింక్ అని కొట్టగానే చాలా వీడియోస్ అనేవి వస్తాయి. ఒకవేళ ఖాళీ ఉంటే అది కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చేయకపోయినా మీరు మిగతా వీడియోస్ చూసినా మీ వ్యాలెట్ అనేది దీనికి యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అమౌంట్స్ అనేవి వచ్చినప్పుడు అంటే మీకు ఈ లెటర్స్ అనేవి పూర్తయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.